ఈ రోజుల్లో చిత్రంతో హీరోగా పరిచయమైన శ్రీకి ఆ చిత్రం కిక్ స్టార్ట్ ఇచ్చినప్పటికీ తర్వాత వరుసగా విడుదలైన 2-3 చిత్రాలు పరాజయం పాలయ్యేసరికి హీరో రేస్లో వెనుకబడ్డాడు. తాజాగా శ్రీ హీరోగా రూపొందిన కామెడీ ఎంటర్టైనర్ పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్. ప్రముఖ పంపిణీదారులు సోహెల్ అన్సారీ కుమారుడు సాజిద్ ఖురేషీ దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందించిన ఈ చిత్రం ఓ తమిళ చిత్రానికి రీమేక్. మరి పుస్తకంలో ఎన్ని పేజీలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో చూద్దాం. విజయ్ అంటే శ్రీ తల్లిదండ్రులను ఎదిరించి మరీ తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి సెట్ చేసుకుంటాడు. రేపు పెళ్లి అనగా తన స్నేహితులు బాలాజీ, శివ, మస్తాన్ అలీతో కలిసి క్రికెట్ ఆడతాడు. అనుకోని విధంగా క్రికెట్ ఆడే సమయంలో తగిలిన దెబ్బ కారణంగా అతడి మతి భ్రమిస్తుంది. దాంతో కొన్ని నెలల క్రితం జరిగిన విషయాలన్నీ మర్చిపోతాడు. ఆఖరికి రేపు తన పెళ్లి అన్న విషయం కూడా. విజయ్కు గతాన్ని గుర్తు చేయడానికి, అతడి పెళ్లి ఎటువంటి అడ్డంకులు లేకుండా సజావుగా సాగడానికి విజయ్ స్నేహితులు ఏం చేశారనే సరదా కథాంశమే పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ చిత్రం. టైటిల్ ఈ చిత్రానికి పెద్ద ప్లస్. దర్శకుడు ఎంచుకున్న కథతో పాటు కథనం కూడా బాగుంది. ఎక్కడా లాజిక్ మిస్ అవ్వకుండా ప్రతి ఫ్రేమ్లోనూ కామెడీ పండించాడు. స్త్రీ నటన పరంగా పర్వాలేదనిపించుకున్నప్పటికీ డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వంటి అంశాల్లో ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. ఫ్రెండ్స్ గా నటించిన వాళ్లలో మస్తాన్ అలీ మినహా అంతా కొత్తవారే. అయితే వాళ్లు ముగ్గురు చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా మస్తాన్ అలీ అంటే హైదరాబాద్ నవాబ్స్ ఫేమ్ తన హావభావాలతో పాటు డైలాగ్ డెలివరీతో అలరించాడు. హీరోయిన్ గా సుప్రజ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ పర్వాలేదనిపించుకుంది. గుణవంత్ అందించిన బాణీలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. సినిమా మొత్తం కథానాయకుడు శ్రీ అదే పనిగా ఏమైంది అంటూ సాగదీస్తూ చెప్పే డైలాగ్ కొంచెం విసుగు పుట్టిస్తుంది. స్క్రీన్ ప్లేలో అక్కడక్కడ కొన్ని జర్క్స్ ఉన్నాయి. పెళ్లి సీన్ మరీ పేలవంగా ఉంది. మొత్తానికి టైంపాస్ ఎంటర్టైనరే పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ చిత్రం. రాజశ్రీ తెలుగు ఇస్తున్న రేటింగ్స్ 2.5 స్టార్స్. రాజశ్రీ తెలుగు నుండి ఈ రివ్యూ అందిస్తున్నది ధీరజ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ రాజశ్రీ తెలుగు.